ఈ నెలలోనే వేసవి తీవ్రత 40 డిగ్రీలు దాటుతుంది. ప్రజలు జాగ్రత్త. చలికాలం దాదాపుగా ముగిసిపోయింది. ఇక ఎండాకాలం రానే వచ్చేసింది. ఉదయం పూట ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. విశాఖపట్నం వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం చూస్తే ఉదయం పాటు ఉష్ణోగ్రతలు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇవి ఈ నెల 10 నుంచి 15 లోపు ఇంకా పెరుగుతాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం విశాఖ వాతావరణ కేంద్రం వివరిస్తోంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతాయని, ఈ నెల 15 అయ్యేసరికి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుందని వివరించాయి. ముఖ్యంగా రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా ప్రాంతాల్లోని చాలా జిల్లాల వరకు చూస్తే అక్కడ ఎక్కువగా ఎండలతో ఉంటాయని వివరించింది. తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలో కూడా ఇదే ప్రభావం ఉంటుందని వివరించింది. తెలంగాణలో కూడా చాలా వరకు ఎండలు ఎక్కువవుతున్నాయి అని ఇప్పటికే వాతావరణ శాఖ సూచన. ఇక ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తుంటే దాదాపు విశాఖపట్నం అలాగే ఇతర కోస్తా ప్రాంతాల్లో కొంత ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక రాయలసీమ అలాగే నెల్లూరుకు సంబంధించిన ప్రాంతాల వరకు చూస్తే అక్కడ ఎక్కువగా ఎండలు ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు అక్కడే మే 15 నాటికి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్చి 13 నుంచి 18 వరకు తీవ్రంగా ఎండలు ఉంటాయి. అలాంటి ప్రాంతాల్ని కొన్నింటిని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వివరించింది. ఏది ఏమైనా ఈసారి వేసవి మార్చిలోనే ప్రభావం చూపే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం సూచించింది.